పాద సన్నిధిలో మీ మాటలు వినాలని మేమందరము కూడా కూడి ఉండగా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మా మనస్సులు, మా తలంపులు నాయనా మీ వైపు ఉన్నట్లుగా మీరే కృప చూపించి సహాయము చేయండి. మీరు మాట్లాడే మీ మాటలు మా అందరికీ అర్థమగు రీతిగా మీరు మాట్లాడండి. ఇవి జీవము కలిగిన మాటలు నా ప్రభువా. మనుషులకు అవసరమైన మాటలు, మీ బిడలు నా ప్రభువా. నేను మీ మాటలు వినాలని ఆశతో ఉన్న వారందరితో కూడా మీరు మాట్లాడండి. మీ మాటల ద్వారా అనేకులు మీ యొద్దకు వచ్చినట్లుగా, ఆదరించబడినట్లుగా మీరే కృప చూపించి సహాయం చేసి మహిమ పొంది మీ ఆత్మతో నడిపించుమని మమ్మల్ని మీకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగములో మనం చూసినప్పుడు కుమారుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడు అంటే ఎవరని మనం అనుకుంటూ ఉంటాము అంటే, ఈ లోకములో తల్లిదండ్రులు ఉంటారు, వారికి కుమారులు అనేది ఉంటారు అని మనందరికీ కూడా అర్థమవుతుంది. అయితే ఇక్కడ కుమారుడు అని ప్రస్తావించబడింది అని అంటే, ఈయన పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయిన దేవుని కుమారుడు యేసు ప్రభువు. యేసు ప్రభువును గూర్చినటువంటి వార్త అది చాలా అవసరమైనటువంటిది. ఎందుకు అవసరమైంది అని అంటే, మనందరము కూడా యేసు ప్రభువును గురించినటువంటి వార్త ఇప్పుడు వరకు కూడా విన్నాం. మరి యేసు ప్రభు ఎలాంటి వాడు, ఎందుకు వచ్చాడు, మరి ఏం చేయబడింది, ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాలు మనందరికీ వినిపించారు. ఆయన మనుషుల పాపముల నిమిత్తమై వచ్చినవాడు. యేసు ప్రభు మనుషులను రక్షించటానికి వచ్చినవాడు. యేసు ప్రభు మనుషులందరూ కూడా ఈ లోకములో ఉన్న వారందరి పాపములను క్షమించటానికి ఇష్టపడినవాడు. ఆయనే కుమారుడు. ఆ కుమారుని గురించినటువంటి మాట సెలవిస్తున్నది ఏంటి అంటే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. నిత్య జీవము కలవాడు. మనం ఈ లోకములో ఆయా గ్రంథాలు, ఆయా పండితులు, ఆయా విధాలుగా అనేక మంది అనేక రకాలుగా చెప్పుచూ ఉంటారు. ఎందుకంటే మానవ జీవితం ఈ శరీరంతో కాదు, తర్వాత కూడా జీవితం ఉంది అనేటువంటిది అందరిలో ఒక నమ్మకం ఉంచబడుతూ ఉన్నది. అందరూ కూడా నేను చనిపోయిన తర్వాత ఏ పందిగానో, ఏ కుక్కగానో, ఏ పిల్లిగానో ఏదో ఒక రూపాన్ని దాలుస్తాను అనేటువంటి నమ్మకాల్లో ప్రతి మనిషి బ్రతుకుచూ ఉన్నాడు. అది అలా నమ్మకాల్లో బ్రతుకుచున్న వారికి సత్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఏ మనిషి కూడా చనిపోయిన తర్వాత ఏ పిల్లి కాడు, ఏ కుక్క కాదు, ఏమీ కాదు. ఎందుకని అంటే, మనిషిలోని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దేవుడు పెట్టిన దీపం. దేవుడు పెట్టిన దీపం గనక ఆ దేవుడు బ్రతికించినంతకాలం ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ తరువాత ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దీపాన్ని వెలిగించి పెడుతూ ఉంటారు. ఆరిపోకూడదు, ఇంట్లో కూడా లైటు ఆరిపోకూడదు అనేటువంటి దృక్పథంతో ప్రతి మానవుడు కూడా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాడు. మంచిది, ఇండ్లు చీకటిగా ఉంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఆ చీకటిలో ఏమీ చేయలేరు. అయితే మానవుని జీవితము పాపము అనే దానితో చీకటి చేయబడింది.
అందుకనే దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, దేవుణ్ణి కనుగొనలేకపోతున్నారు, దేవుని యొద్దకు రాలేకపోతూ ఉన్నారు. దానికి ఆయా రకాల కారణాలు, ఆయా రకాల మనుషుల యొక్క భావాలు, స్వభావమును అనుసరించి ప్రతి మనుషుడు కూడా బ్రతుకుచు ఎవరో చెప్పిన దాన్ని బట్టి వారు వెంటాడుతూ అలమటిస్తూ వారి జీవితాలు అన్యాయములోను, అక్రమంలోను, పాపములోను, అపరాధములతోనూ, అపవిత్రతలతోనూ, తిరుగుబాటుతోనూ, తిరస్కారముతోనూ వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని ప్రతి మానవుడు కూడా ఇవన్నీ మానవుని యొక్క హృదయంలో చోటు చేసుకుని చీకటి అయిపోయినటువంటి జీవితంలో మానవుడు బ్రతుకుచూ ఉన్నాడు. అందుకనే బైబిల్లో అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏమనంటే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అంటే అక్కడ మాట మనం అర్థం చేసుకోవాలి. మనిషిని యొక్క జీవితము దేనితో నిండి ఉన్నది అంటే, దేవుని విషయంలో ఏమీ తెలియనటువంటి వారుగా వారి హృదయమంతా కూడా ఈ పాపము, ఆ అపవిత్రతలు, తిరుగుబాటు అనే దానితో నిండి ఉన్నది. అలా నిండి ఉండటం వలన ఆ మనిషికి దేవుడు కావాలి. ఆ మనిషికి దేవుడు వస్తే వారి హృదయాల్లో వెలుగుతో నింపబడుతుంది, వారి జీవితం మంచిగా ఉంటుంది, వారి యొక్క జీవితం హృదయములో సంతోషము ఉంటుంది, సమాధానము ఉంటుంది, ఆనందము ఉంటుంది. ఈ యొక్క జీవితాల్లో మనుషుల యొక్క జీవితాల్లో వెలుగుతో నింపాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు ఆశపడితే మానవుని యొక్క జీవితం ఎలా అయిపోయింది అంటే, నెమ్మది లేని జీవితం, సంతోషము లేని జీవితం, ఎప్పుడూ కష్టములలోనూ, శ్రమలలోనూ, దుఃఖములోనూ, బాధలతో నిండి ఉన్నది. కుటుంబ జీవితాల్లో, మరి బిడ్డల జీవితాల్లో, మరి అందరి జీవితాల్లో మానవుని జీవితం ఎంత ప్రమాదకరంలోనికి వెళ్ళిపోయిందో మానవునికి అర్థం కావటంలా. వారు దానిలో నుండి బయటికి రాలేక దానిలోనే సతమతం అయిపోతూ, తాను దేవుణ్ణి తెలుసుకోలేక, దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని పొందుకోలేక, దేవుడి ఇచ్చేటువంటి ఆశీర్వాదం వారి జీవితంలో లేక అలాగే కొంతమంది చనిపోయే వాళ్ళు ఉంటున్నారు. మరి ఇలాగున బ్రతుకుతూ బాధలతో ఏడ్చేవారు ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు. అలాంటి వారిని బట్టి, అలాంటి విధానములో నలిగిపోతున్న జీవితాలను చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మానవుని ప్రేమించి మానవుని కొరకు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో గమనించండి. దేవుని యొక్క ఆశీర్వాదము మానవుల ఎడల ఎలాగున్నదో అది గమనించండి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మానవుడు పొందుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, మానవుడు అనేకమైనటువంటి ఆలోచనలతో నిండి దేవుని యొద్దకు రాలేక అలాగే ఈ లోకంలో బ్రతుకుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వాలి. మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వాలి. నిత్య జీవం ఎలా పొందుకుంటారు అంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచితే పొందుకుంటారు. విశ్వాసము ద్వారాగా వారి యొక్క పాపములు క్షమించబడతాయి. నువ్వు నమ్మితే నీకు సమస్తమును సాధ్యమే అని చెప్పాడు. నమ్మితే నీకు అది కలుగుతుంది. అందుకనే ఈ కుమారునికి ఏంటి, కుమారుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అని చూస్తే, ఆయన చేసినటువంటి విధానం చూస్తే, ఆ కుమారునికి ఎలాంటి అధికారం ఉంది అంటే, ప్రకృతి మీద అధికారం ఉంది. కుమారుడు సామాన్యుడు కాదు, కుమారుడు మామూలు మనిషి కాదు. సాక్షాత్తు దైవాగ్రహము అనుగ్రహించిన దేవుని అనుగ్రహము ద్వారా పుట్టినవాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు.
ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉన్నది. ఆయన శిష్యులతో ఒకసారి ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడ సముద్రం అంతా కూడా పెద్ద గాలి అలలతో నిండి ఉండగా ఆయన ఉన్నటువంటి దోణెలన్నీ కూడా మునిగిపోయేటట్లుండగా ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా భయపడ్డారు. ఎందుకని? మనం సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే పెద్ద పెద్ద అలలు, పెద్ద గాలి వస్తూ ఉంటే ఆ యొక్క హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని కుమారుడు, ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉంది. ఆ నావలో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా ఆ పెనుగాలి, ఆ సముద్రపు అలలతో అక్కడ ఉంటుండగా ఆ యొక్క నావలు అటు ఇటు ఇటు అటు ఊగుతూ ఉంటే ఎంత భయమేస్తుందో, ఎంత భయమేస్తుందో. వాళ్ళు అలాగే భయముతో ఉంటున్నప్పుడు ఆయన యేసు ప్రభు ఆ గాలిని, ఆ యొక్క సముద్రాన్ని ఆయన మాటతో పలకగానే అదేమైపోయింది? నిమ్మళమైపోయింది. అంటే గాలి మీద, సముద్రం మీద అధికారము కలిగినటువంటి వాడు కుమారుడు. ఎలాంటి వాడు అంటే అధికారము కలిగిన వాడు, గాలిని శాసించగలిగిన వాడు, సముద్రాన్ని కూడా శాసించగలిగిన వాడు, అంత శక్తి కలిగినటువంటి వాడు. మరంతేకాదు, ఆయనకు వ్యాధుల మీద అధికారం ఉన్నది. వ్యాధుల మీద అధికారం ఉన్నది. ఎవరికి? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునకు.
ఆయనకు అధికారము. కుంటివారిని స్వస్థపరిచేవాడు, గుడ్డివారిని స్వస్థపరిచేవాడు, కళ్ళు లేని వారిని స్వస్థపరిచాడు, మరి పక్షవాతం కలిగిన వారిని స్వస్థపరిచాడు. ఆయన అధికారము చిన్నది కాదండి, అన్నిటి మీద అధికారము కలిగిన వాడు, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవాతి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణంపై అధికారము కలిగిన వాడు. దేనిపైన అధికారం కలిగిన వాడు? మరణం పైన అధికారం కలిగిన వాడు. అందుకనే చనిపోయినటువంటి లాజరు నువ్వు బయటికి రా అని బిగ్గరగా కేకవేయగా చనిపోయి 4 దినాలైనటువంటి లాజరు బయటికి లేచి వచ్చాడు. ఆయన గొప్పతనం, ఆయన గొప్ప శక్తి, ఆయన దైవత్వాన్ని నిరూపిస్తున్నటువంటి దేవుడు, దేవుని శక్తిని చూపిస్తున్నటువంటి దేవుడు. ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మనకది అర్థమవుతుందా? మనకది తెలియబడుతుందా? తెలియక మనము అలాగునే వెనకబడుతూ, అలాగునే యేసు ప్రభుని గురించి లెక్క చేయకోకుండా దూరముగా వెళ్ళిపోతూ ఉన్నామా? అంతేకాదు, ఆయన పాపములను క్షమించగలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు? మనిషి చేసినటువంటి అపరాధములను, మనిషి చేసిన తప్పులను, మనిషి చేసినటువంటి ఎలాంటి దుర్మార్గమైనటువంటి పని అయినా కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రేమతో క్షమించగలిగిన వాడు. ఆయన గొప్ప దేవుడు. అందుకనే బైబిల్లో మనం చూస్తే వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభువు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఏమని తీర్పు తీరుస్తాడో అని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, యూదులు అనేక మంది వచ్చేసి రాళ్లతో ఆమె చంపాలని వచ్చినటువంటి వారు. యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అని చెప్పాడు. అంటే వారి ముఖాలు వాళ్ళు చూసుకున్నారు. నిజముగానే ఈ లోకములో పాపము లేని వారు ఎవరున్నారు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఆయన ఇచ్చేటువంటి మహిమ, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకోలేకోకుండా దూరంగా జరిగిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వార్త అనేక మందికి వినిపించడానికి గల కారణము ఇది మాత్రమే కాదు. మనుషులందరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అలా నశించిపోతే, అలా తెలియకుండా జీవిస్తే మీ అందరికీ మీరు చేసిన అపరాధములు బట్టి మీకేముంటుంది అంటే తీర్పు ఉంటుంది. మనిషిని నిత్య జీవమును పొందలేకపోతే మనిషికి తీర్పు అనేటువంటిది ఉంటుంది. వారు చేసిన పాపములను బట్టి వారి మీద ఆ పాపములు ఏం చేస్తాయి అంటే నిన్ను తీర్పులోనికి నెట్టి వేస్తాయి. మనం కోర్టులోకి వెళ్తాం కదా, ఏదైనా తప్పు చేసినప్పుడు. అప్పుడు కోర్టులో ఎక్కడ నిలబెడతారు నిన్ను? నీవు చేసిన తప్పును బట్టి బోన్లో నిలబెడతారు. నీవు తప్పు చేయలేదు అంటే నిన్ను నిరపరాధిగా జడ్జి తీర్పు తీరుస్తాడు. లేదు అంటే నీకు శిక్ష వేస్తాడు. అట్లాగే ఈ మనిషి కుమారునికి అధికారం ఉంది. నిన్ను శిక్షించడానికి అధికారం ఉన్నది, నిన్ను తప్పించడానికి అధికారం ఉంది. నీవు శిక్ష నుండి తప్పించబడాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ప్రేమించి ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు అర్థమవగలిగితే, ఈ మాటలు మీరు చేసిన అపరాధములు ఏవైతే ఉన్నావో వాటిని బట్టి మీరు శిక్ష పొందకుండా ఉండాలి అంటే యేసు ప్రభు యొద్దకు వస్తే ఆయన మిమ్మల్ని క్షమించి ఆయన మిమ్మల్ని పరిశుద్ధులనుగా చేస్తాడు. పరిశుద్ధులనుగా చేయగలిగినటువంటి వాడు. అందుకనే పాపములను క్షమించడానికి ఆయనకి అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని మీరు పొందుకోవాలి అంటే యేసు ప్రభు ఒక్కడే
ఆ మార్గము. యేసు ప్రభు ఒక్కడే నిన్ను తప్పించగలిగిన వాడు. యేసు ప్రభు తప్ప మరొకరెవరూ భూలోకంలో లేరు. అయితే దేవుని యొక్క వాక్య భాగములో మనం చూసిన దాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, కుమారునికి విధేయుడు కానివాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. మరి కుమారునికి విధేయుడు కానివాడు, విధేయుడు కానివాడు అంటే లోబడనివాడు, కుమారుని మాట విననివాడు, కుమారునిని లెక్క చేయనివాడు. మనందరికీ కూడా విశ్వాస జీవితంలో మారు మనసు పొందినటువంటి మనము విధేయులముగా ఉండాలి. విధేయులముగా ఉండాలి. ఎవరికి విధేయులముగా ఉండాలి? ఎవరికి విధేయులముగా ఉండాలి? దేవునికి విధేయులముగా ఉండాలి. దేవునికి విధేయత అంటే ఎలాంటిది? అబ్రహామును దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడితే అబ్రహాము దేవుని మాట విన్నాడు. వినేం చేశాడు? చేశాడు. విన్నాడు, చేశాడు. మరి ఆయన చేశాడు కనుక దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదించాడు. ఈ లోకంలో మనమందరం కూడా మారు మనసు పొందుతాం. దేవుని మాట వింటాను ప్రభువా, నీవు చెప్పినట్లు నడుస్తాను ప్రభువా, నీతో ఉంటాను ప్రభువా అంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం? లోబడుతూ ఉంటామా? విధేయులముగా ఉంటామా? చెప్పింది చేయగలిగే వారంగా ఉంటామా? లేకపోతే సంఘములో ఉంటున్న వారిని గూర్చి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి అయ్యగారులు అమ్మగారుల గురించి, లేకపోతే అక్కడ చేరిన వారి గురించి, అందరి గురించి ఎలా మాట్లాడుకుంటూ ఉంటాం? ఏ విధంగా ఉంటాం? మన తోటి వారితో ఎలా ఉంటాం? ప్రక్కమ్మటి వారితో ఎలా ఉంటాం? మన యొక్క నడవడి ఎలా ఉంటుంది? ఇట్లాగే ఇశ్రాయేలీలు అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని మీద ఏం చేశారంట? శనిగారంట, గొణిగారంట. అందువల్ల ఏం జరిగింది? వారందరూ కూడా అరణ్యంలోనే నశించారు. మరి మన జీవితంలో మనం మారు మనసు పొందినటువంటి మనలో ఏముండకూడదు? సాటి వారిని ప్రేమించే వారముగానే ఉండాలి. సాటి వారితో మాట్లాడేటువంటి విధానం ఉండాలి, గౌరవించే విధానం ఉండాలి, చక్కగా పలకరించే విధానం ఉండాలి. మరి రక్షణ పొందుతాం. ఇలాంటి స్వభావం ఉంటుందా? ఇలాంటి మారు మనసు కలిగిన జీవితం ఉంటుందా? ఇలాగా దేవుణ్ణి ధిక్కరించే వారముగా ఉంటామా? దేవుని మాట వినే వారముగా ఉంటామా? ఎలా ఉంటున్నాం? ఏ విధంగా ఉంటున్నాం? విధేయుడు కానివాడు జీవమును చూడు. విధేయుడిగా ఉంటేనే జీవాన్ని చూస్తాడు. జీవం అంటే నిత్య జీవం, ఆయన ఇచ్చేటువంటి జీవం, ఆయనతో ఉండేటువంటి జీవం, ఆయనలో బ్రతికేటువంటి జీవం, దానిలో ఉంటారు. అలా లేకపోతే ఇది దేవుని మాట. మారు మనసు పొందినటువంటి మనము ఎవరికి విధేయులముగా ఉండాలి? దేవునికి విధేయులుగా ఉండాలి. కుమారునికి విధేయులుగా ఉండాలి. కుమారునికి విధేయులుగా ఉంటే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవమును సంపాదించుకున్న వారంగా ఉన్నారు. అందుకనే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అందుకనే అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడు అని తీర్పు తీర్చాడు. మనల్ని ఏం తీర్పు తీరుస్తాడు? నిన్ను అనగలుగుతాడా? నన్ను నీతిమంతుడు అని అనిపించుకునేటువంటి అవకాశం మీకున్నదా? మిమ్మల్ని గురించి ఎలాగా ఆయన తీర్పు తీరుస్తాడు? మీలో అపరాధములుంటే, ఇలాంటి ద్వేషాలుంటే, ఇలాంటి ఈర్ష్యలుంటే, ఇలాంటి ప్రకమంటి వారిని సరి అయిన విధానంలో చూడకపోతే ఏం తీర్పు పొందుతావు? ఎలాగా నీవు ఉండగలుగుతావు?
దీనిని జీవితంలో ఏ విధంగా చూసుకోగలుగుతూ ఉంటావు? ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నావా? లేక ఇక్కడున్నంతసేపే ఇలాగ ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మర్చిపోతే నీవు ఎలా ఉంటావు? నీ మాట ఎలా ఉంటుంది? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ జీవితం ఎలా ఉంటుంది? దేవుడు అన్నిటినీ గమనించేవాడు. ఆయన చూస్తున్నవాడు. ఆయన శక్తి కలిగిన వాడు. ఆయనకేం తెలియదులే, నేను ఇంట్లో కూర్చున్నాను, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను, లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నాను, వీళ్ళతో మాట్లాడుతున్నాను అంటే సరిపోదు. అలాంటిది దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు అన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. ఆయన అందరినీ గమనిస్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో గమనిస్తున్నాడు. నువ్వు ఎలా ఉంటున్నావో గమనిస్తున్నాడు. ఎలా నడుస్తున్నావో, ఏం చేస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేపు ఒక రోజు ఉంది. ఆ రోజును అడుగుతాడు, ఆ రోజుని నిలబెడతాడు. నీవు బోన్లో ఉంటావా, లేక బోన్లో లేకుండా తప్పించబడతావా? నీ పాపములు నీవు క్షమించబడి ఉంటే ప్రభువుకు విధేయురాలుగా ఉంటావు. ఆయన చెప్పినది చేయటానికి ఇష్టపడతావు. ఆయన చెప్పినట్లుగా నీవు నడవటానికి ఇష్టపడతావు. ఆ విధేయత లేకపోతే తిరస్కారం ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. తిరస్కారము, తిరుగుబాటు అంటే చెప్పిన మాట వింటారు కానీ చెయ్యరు. వినటానికి వింటారు, చెయ్యరు. చేయకుండా అటు ఇటు తప్పించుకుపోతూ ఉంటారు. పిలుస్తూ ఉంటే ఇటు పిలిస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. అది చేయకోకుండా మానివేస్తూ ఉంటారు. అది తిరస్కారం, తిరుగుబాటు. ఇవి దేవునికి ఇష్టమా అంటే దేవునికి ఎంత మాత్రమును ఇష్టం ఉండదు. అబ్రహాము తిరుగుబాటు చేశాడా? తిరస్కరించాడా? వ్యతిరేకంగా ఉన్నాడా? ఆయన వ్యతిరేకంగా ఉంటే దేవుడు ఆయన్ని నీతిమంతుడిగా చేయడు. మరి మీరు నీతిమంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? కుమారునికి విధేయుడవుగా ఉండాలి. కుమారునికి విధేయుడిగా ఉండాలి. ఒకవేళ విధేయుడుగా ఉండకపోతే అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవని మీద నిలిచి ఉంటది? తిరస్కారము చేసిన వారి మీద, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్మని వారి మీద, ఆయన దేవుడు అని ఆయన్ని ఆరాధించకుండా ఉండే వారి మీద, అలాగే ఆయన నమ్మి ఆయన మాటను వినకుండా ఉండేటువంటి వారి మీద ఏముంటుందంట? దేవుని ఉగ్రత. అంటే ఉగ్రత అంటే వారు చేసిన పాపములను బట్టి వాటి మీద శిక్ష వేయటానికి, ఆయన న్యాయమైనటువంటి తీర్పు తీర్చడానికి ఆయన అక్కడ ఉంటాడు. అప్పుడు ఎలా తప్పించుకుంటావు? భూలోకంలో ఉండగా నోవాహు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన ఇలాగే అనేక సంవత్సరాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దేవుని గురించినటువంటి విషయాలు ప్రకటించిన జనులెవ్వరూ కూడా రక్షణ పొందల, దేవుణ్ణి నమ్మకుండా అలాగే ఉన్నారు. దేవుడైన యెహోవా ఏం చెప్పాడు అంటే, నేను దీన్ని 40 దినాల్లో పాడు చేస్తాను కనుక నీవు నీ పిల్లలు అందరూ ఓడలోనికి ప్రవేశించమని చెప్పాడు. ఓడ కంప్లీట్ కట్టుకోమని చెప్పాడు. ఓడ కంప్లీట్ కట్టాడు. తర్వాత ఏం చేశాడు? వాళ్ళందరినీ లోపలికి ప్రవేశింపజేశాడు. భూమి మీద ఉన్న జంతువులను, పక్షులను అన్నిటినీ జత చొప్పున దాని లోపల ప్రవేశింపజేసి
ఓడకి ఏం చేశాడు, తాళం వేసేసి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి జలప్రళయాన్ని పంపించాడు. జలప్రళయం ఎప్పుడైతే వచ్చిందో జనులందరూ ఏం చేశారు, ఒకప్పుడేమో అయ్యా భూమి మీదకి జలప్రళయం రాబోతుంది, మీరు జాగ్రత్త, మీరు దేవుణ్ణి నమ్మండి అని అనేక మార్లు చెప్పాడు. చెప్తే ఈ ప్రజలు ఏం చేశారు, ఇలాగే తిరస్కరించారు, తిరుగుబాటు చేశారు. వినని వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు, దేవుని యొద్దకు రాకోకుండా ఉన్నవారు ఉన్నారు. వారందరి మీదకి జలప్రళయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం జరిగిందంటే కొద్ది కొద్దిగా నీరు భూమి మీద పెరిగిపోతూ ఉంది. పెరిగిపోతూ ఉంటే అప్పుడు మనుషుల కాళ్ళ దగ్గరకు, అలాగే నడుం దగ్గరకు, అలాగే గొంతు దగ్గరకు, తల దగ్గరకు ఇలా వస్తూ ఉండగా అప్పుడు భయమేస్తూ ఉంది. చూస్తున్నారు, కళ్ళ ముందు ఒక్కొక్కళ్ళు మునిగిపోతూ ఉన్నారు. చూస్తున్నారు, వాళ్ళని చూసి మిగిలిన వాళ్లకు భయమేసి అప్పుడు అంటున్నారు, నోవాహు తాతయ్య, బాబాయ్ అని అనేక వరుసలు పెట్టి పిలిచారు. అయినా ఆయన బయటికి రావటానికి దారి లేదు. ఒకప్పుడు దేవుని యొక్క వార్తను ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారు, హేళనగా చూశారు, లోబడకుండా తిరస్కారముగా ఉన్నారు. ఈనాడు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ రాబోతూ ఉన్నది. ఆ రాకడ వస్తూ ఉండగా మనమందరము కూడా తప్పించబడతామా? ఇలాగే తిరస్కరించేటువంటి వారందరూ తప్పించబడేవారుగా లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఎవరు తప్పించబడరో, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారే ఆయన యొక్క ఉగ్రత నుండి తప్పించబడతారు. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మిన వారందరినీ శిక్ష నుండి తప్పిస్తాడు, ఆయన కోపము నుండి తప్పిస్తాడు, ఆయన ఉగ్రత నుండి తప్పిస్తాడు. అందుకనే ఆయన యొద్దకు రండి అని అనేక విధాలుగా అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన ప్రేమించి పిలుస్తూ ఉంటే వినగలిగిన వారు, గ్రహించగలిగిన వారు అనేక మంది వస్తున్నారు, ఆయన నమ్ముతున్నారు, జీవిస్తూ ఉన్నారు. నమ్మిన వారు కూడా, నమ్మకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, నమ్మకంగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మకంగా లేని వాళ్ళ మీద ఆయన ఉగ్రత నిలిచి ఉంటుంది. నమ్మకంగా ఉన్న వాళ్ళ మీద ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఉగ్రత ఉండదు. ఎందుకంటే వారిని క్షమించేశాడు, వారిని ప్రేమించాడు. మరి మీరు ఎలాంటి వారిగా ఉన్నారు? ఏ విధముగా ఉన్నారు? ఆయన నమ్మిన వారిగా ఉన్నారా? ఆయన చెప్పినట్లుగా జీవించేవారుగా ఉన్నారా? ఆయన నమ్మి ఆయన దగ్గరకు రాగలుగుతున్నారా? ఆయన ఆరాధించగలుగుతున్నారా? ఒకవేళ వచ్చి తిరస్కారంతో ఉంటున్నారా? మీ జీవితాలు మీకు మీరే ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మీరు పరీక్షించుకుంటే మీకు అర్థమవుతుంది మీ జీవితం, నా జీవితం ఎలా ఉన్నది, దేవుని మాట నేను వింటున్నానా, దేవుడు చెప్పినట్లుగా నేను చేయగలుగుతున్నానా, నా జీవితము ఎంత నమ్మకంగా ఉంటుంది అనేది మీ ఆత్మ పరిశీలన, అంతరంగములో పరిశీలన కలిగినట్లయితే మీది మీకే అర్థమవుతుంది. మీరు ఎలా ఉన్నారో తెలుస్తుంది, ఎంత నమ్మకంగా ఉన్నారో తెలుస్తుంది. మరి అందుకనే ఆయన యొక్క వాక్య భాగములో చదవబడినటువంటి వాక్య భాగము, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము కలిగిన వాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కుమారునికి విధేయుడు కాని వాడి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటుంది. మరి మీ మీద మీరు ఉగ్రత కావాలని తెచ్చుకుంటారో, ఉగ్రత నాకు వద్దు,
దేవుని యొక్క ఉగ్రత నా మీదికి రాకూడదు, దేవునికి నేను నమ్మకంగా ఉండాలి, ఈ యేసు ప్రభువుని నేను నమ్మాలి, నాలో ఉన్న దోషములన్నీ క్షమించబడాలి అని ఎవరైతే ఆ విధంగా చూస్తారో వారిని ఇప్పుడే దేవుడు పిలుస్తూ ఉన్నాడు గనుక ఈ మాటలు విన్నవారందరూ, దేవా నేను పాపిని, నా అపరాధములు ఇలా ఉన్నాయి, నా యొక్క జీవితం ఇలా ఉన్నది, నేను బాగోలేదు, నేను నిన్ను నమ్ముతాను ప్రభువా, నీ యొద్దకు వస్తానయ్యా, నీవే దేవుడు, నా పాపములను నా దోషములను తీసివేయి, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధునిగా చెయ్యి అని ప్రార్థన చేయండి. అలాగే నమ్మిన వారందరూ కూడా, నేను దేవునికి నమ్మకం ఉంటున్నానా, లేక నమ్మించి నేను మోసం చేస్తూ ఉన్నానా, నా బ్రతికి ఎలా ఉన్నది, నేను ఎలా నడుస్తున్నాను అని ఇక్కడున్న వారందరూ కూడా, విశ్వాస జీవితంలో ఉన్న వారందరూ కూడా, దేవుని నమ్మాను, ప్రార్థనకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటూ జీవితం సరిగా లేకపోతే నీకు నీవు మోసం చేసుకుంటున్నావేమో, నీ జీవితాన్ని చెడగొట్టుకుంటున్నావేమో. ఒక్కసారి దేవుని మాటలు వింటూ అశ్రద్ధగా ఉంటున్నారా, లెక్క చేయని తనంలో ఉంటున్నారా, తిరుగుబాటు కలిగి ఉంటున్నారా, ఎలాంటి జీవితంలో ఉంటున్నారు, మీకు మీరే పరిశీలన చేసుకునండి. మీరు దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే మీ జీవితాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రాధేయపడి ప్రార్థన చేయండి. దేవుడు కృప కలిగిన వాడు, ఆయన క్షమించగలిగిన వాడు, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచగలిగిన వాడు, మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఉగ్రత నుండి తప్పించగలిగిన వాడు. ఆయన యొద్ద నమ్మకంగా ఉంటారా, లేక ఎలా ఉన్నారు, మీకు మీరే పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రశ్న వేసుకుందాం, పరిశీలించుకుందాం. మోసం చేసుకోవద్దు దయచేసి సుమా. మీరందరూ దేవుడు చెప్పినట్లుగా దేవుని మాటల ప్రకారంగా మీరుంటే అది మీ జీవితాలకు ఆశీర్వాదకరం. మీ జీవితాలు మంచిగా చేయగలిగిన వాడు, మిమ్మల్ని క్షమించగలిగిన వాడు. మీరు దేనితో బాధపడుతున్నారు, ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, అనేక మందిని స్వస్థపరచగలిగిన వాడు, గాలిని ఆపగలిగిన వాడు. సముద్రం ఆయన మాట వింది, గాలి ఆయన మాట ఉంది, విన్నది. నీవు ఈ లోకంలో ఉంటున్నప్పుడు నీకు జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, మాట్లాడే స్వభావం ఉన్నది, అన్నీ ఉన్నాయి. నువ్వు ఆయన మాట వినగలిగేటువంటి వారగుంటున్నావా, ఆయన మాటకు లోబడగలిగేటువంటి వారగుంటున్నావా, విధేయుడవుగా ఉంటున్నావా, లేక ఉగ్రతకు పాత్రులుగా ఉంటున్నావా? పరిశీలన చేసుకోండి. ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని, ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోవద్దు. రేపు నీది కాదు, రేపు నీవు ఎలా ఉంటావో తెలియదు. ఈ లోకమును విడిచిపెడితే దేవుని యొక్క ఉగ్రత నీ మీద ఒకవేళ నిలిచి ఉంటే, నీ పాపములు క్షమించబడకుండా ఉంటే నీ మీద తీర్పు జరుగుతుంది. శిక్షకు పాత్రుడు అవుతావు. శిక్షకు పాత్రుడవు, పాత్రురాలు అయితే నీకు శ్రమ. ఆ శ్రమ నుండి తప్పించబడాలి అంటే ఇప్పుడే, ఈ సమయంలోనే యేసు ప్రభువా నాలోనికి రా, నన్ను క్షమించు, నీ మాట వింటాను, నిన్ను వెంబడిస్తాను అని యేసు ప్రభువుని పిలువు. యేసు ప్రభువుని పిలువు.
నీవెక్కడున్నప్పటికీ, ఎంత పాపివైనా, ఎంత మోసగారివైనా, ఎన్ని మోసములు చేసినా ఆయన దయతో, ప్రేమతో క్షమించగలిగిన వాడు. ఆయన నిన్ను బాగు చేయటానికి వచ్చాడు. నీ యొక్క సమస్యల నుండి విడిపించడానికి వచ్చాడు. నిన్ను తప్పించడానికి వచ్చాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన మాట విను, ఆయనకి లోబడు, ప్రార్థించి. విశ్వాసులమైనటువంటి మనము, మీరందరూ కూడా ఎలా ఉండగలుగుతున్నారు? తప్పించుకుంటున్నామా? ఇటు పిలుస్తుంటే అటు వెళ్ళిపోతున్నామా? మాట వింటలేదా? తిరస్కారముతో ఉంటున్నామా? ఏ విధముగా ఉంటున్నాం? పరిశీలన చేసుకోండి. పరిశీలన చేసుకుని ప్రభువుని అడగండి. ప్రభు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను ఆయన నీతిమంతునిగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ అపరాధములను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ పాపములను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాంటి ప్రభు అయినటువంటి కృప కలిగిన యేసు ప్రభు యొద్ద నీవు ఒప్పుకునేటువంటి స్వభావం ఉన్నదా? అడిగే స్వభావం ఉన్నదా? క్షమించు ప్రభు అని అడుగు, ప్రాధేయపడు. ఆయన కరుణ గలవాడు. సమయాన్ని పోగొట్టుకోవద్దు సుమా, సమయాన్ని పోగొట్టుకోవద్దు. అడగండి ప్రభు సన్నిధిలో. నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. నీ జీవితాన్ని నీవు మోసం చేసుకోవద్దు. నీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదో నీకు తెలుసు, ఎలా నడుస్తున్నావో నీకు తెలుసు. నీవు ఇప్పుడైనా మార్పు పొందితే, ఇప్పుడైనా ప్రభువుని అంగీకరిస్తే, ఆయన కృప కలిగిన వాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు. చేయండి ప్రార్థన. ప్రార్థించుకుందాం. ఇంతవరకు దేవుని సందులో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మన మధ్యలో దైవజనులు కే దేవభూషణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రభు సందులో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించుకుందాం. ఈ మొదటి రాత్రి కోడికను ముగింపు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, ఘనమైన మా దేవ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిసర ప్రాంతాన్ని ప్రేమించి మీ దాసులను ప్రేరేపించి ఈ 3 దినాల స్వార్థ సభలో ప్రభువ అనేకుల రక్షణార్థమై మీరు ఏర్పాటు చేసిన ఈ ఘనమైన పండుగలను ఘనంగా మొదటి రోజు విజయవంతంగా జరిగించినందుకు స్తోత్రాలు. మీ దాసులో నుండి మీ ప్రజలతో సూటిగా మాట్లాడారు. అన్నిటి మీద అధికారం ఉంది, మరణం మీద కూడా అధికారం ఉందని మీ దాసులో నుండి మాకు తెలియచేశారు. అధికారం కలిగిన దేవా నీకు స్తుతి చెల్లిస్తున్నాను. బిడ్డలను ప్రభు ఇంకా బలపరచండి. రేపు ఎల్లుండి కూడా ప్రభు మీ అధ్యక్షతలో విజయవంతంగా నడిపించండి, బలపరచండి, అనేకులను రక్షించండి. ప్రభు మీ పరలోక పౌరసత్వం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేకులకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దురాత్మ సమూహాలను బంధించండి, ఆటంకాలను తొలగించండి, అడ్డుగోడలు కూల్చివేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనసారా ప్రార్థన చేస్తున్నాను. నిండు మనసునే శుభం పలుకుతున్నాను. ఈ సమయం మొదలుకొని సర్వ సంపదలు, కృపాక్షేమములు దేవుడైన యెహోవా సీయోనులో నుండి తన దక్షిణాస్తం చాపి ఆశ్రయించి బలపరిచి అభివృద్ధి చేసి విస్తరింపచేసి వేల కొలది రెట్లుగా ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్యమంతులుగా వేల కొలది రెట్లుగా వర్ధల చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదాలు జయదాస్ గారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, ఆయన సన్నిధి ఆయన నమ్మిన వారందరికీ సదా తోడయండి, దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ